సో బేసిక్గా ఒక హీరోయిన్కి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ నచ్చితే ఆ హీరోయిన్నే మళ్ళీ వాయిస్ చేంజ్ చేస్తే ఒప్పుకోరు. అవును. ఎగ్జాంపుల్ సమంత గారు, ఐ థింక్ నేను ఎక్కడో చదివాను అంటే ఒక ఆర్టికల్ ఎక్కడో చదివాను. సమంత గారు స్టార్టింగ్లో మన చిన్మయ్య గారు చెప్పేవాళ్ళు. 1-2 చెప్పిన తర్వాత 3వది 4వదో మారుస్తుంటే సమంత గారే చెప్పారంట, నో మార్చొద్దు, నాకు చిన్మయ్యే చెప్పాలి అని చెప్పేసి. సో అలా ఈ మీరు ఎప్పుడైతే అవునుకి చెప్పిన తర్వాత, అవును టూకి చెప్పిన తర్వాత నాకు డబ్బింగ్ ఎవరు చెప్పారు అని పూర్ణ గారు మీతో మాట్లాడి ఈ డిస్కషన్స్ ఏమైనా జరిగాయి? నెవర్ ఒక్కసారి కూడా అవ్వలేదు. కానీ దీక్షా పంత్కి నా వాయిస్ చాలా ఇష్టం. తన ఫస్ట్ మూవీకి నేను డబ్బింగ్ చెప్పాను తనకి. ఏం సినిమా అది? సినిమా పేరు గుర్తులేదు. ఓకే ఓకే, ఒకసారి గూగుల్ చేస్తే కనిపిస్తుంది. పర్లేదు. ఇట్ వాజ్ అ హారర్ మూవీ. సో ఇంకా అక్కడి నుంచి షీఈస్ లైక్, తను కాల్ చేసి తనే కాల్ చేసి నా ఫేస్కి నీ వాయిస్ ఎంత పర్ఫెక్ట్గా సూట్ అయిందంటే, నేను ఏం యాడ్ చెప్పినా, నేను యాడ్ చేసిన, షూట్ చేసిన, మూవీ చేసిన ఏమున్నా నువ్వే నాకు డబ్బింగ్ చెప్పాలి అని తను గట్టి పట్టుకుంది. అండ్ 2-3 మూవీస్కి అండ్ 2-3 యాడ్ షూట్స్కి కూడా తను చేసిన వాటికి నాతోనే డబ్బింగ్ చెప్పించాను.